శ్రీ సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్. బిడ్డ, ఎందుకో ఈరోజు నీకు ఈ 4 మాటలను చెప్పాలనిపించింది. నమ్మకంతో వింటావని భావిస్తున్నాను నాయనా. బిడ్డ, జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది నాయన. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరచిన తలుపులను చూడకుండా వదిలేస్తాము బిడ్డ. బిడ్డ, ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి నాయనా. బిడ్డ, తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి నాయనా. నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు, కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే ఒక్కసారి జీవించినా చాలు నాయనా. బిడ్డ, తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు నాయనా. సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్ళు కాదు, ఇతరులకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు నాయన. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది నాయన. బిడ్డ, ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఏ పనులను చేయకపోయినా పర్వాలేదని అనుకుంటారు. అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి నాయన. బిడ్డ, మీరు మనసులో ఏమనుకుంటారో అది మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి నాయన. మనం కష్టాలను ఎదుర్కొంటాం, ఇబ్బంది ఫీల్ అవుతాం. అదే జీవితం, కానీ జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పేందుకు జరుగుతుంది బిడ్డ. అందుకే ప్రతి నెగటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి నాయన. బిడ్డ, జాగ్రత్తగా విను. ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. అంటే ఒకరోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలను అందిస్తుందన్న మాట అవునా కాదా నాయన? సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అసలు సాధ్యం కాని విషయమంటూ ఏమీ లేదు బిడ్డ. అయితే మనకు కావలసిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయడమే నాయన. అదే మంచి మార్గం బిడ్డ. బిడ్డ, ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయొద్దని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్గా మాట్లాడే వారినే ఉంచుకోవాలి నాయన. ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర 2 అవకాశాలు ఉంటాయి. ఆ రోజును పాజిటివ్గా కొనసాగించడం లేదా నెగటివ్గా కొనసాగించడం. అలాగే ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం. ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది నాయన. జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్గా అయినా నెగటివ్గా అయినా. అయితే ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది బిడ్డ. బిడ్డ, జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. బిడ్డ, మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది నాయన. జీవితంలో కావలసిన దానికంటే ఎక్కువ పొందడానికి ఒక్కసారి దాన్ని ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళడమే నాయన. జీవితంలో మనం సాధించగలిగే విజయం ఒకటే,
అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే నాయన. బిడ్డ, ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు, ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం నాయన. బిడ్డ, గతం గురించి ఎప్పటికీ గుర్తించుకోండి, అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం నాయన. బిడ్డ, ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి ఆ పని చెయ్యడమే నాయన. నిరాశావాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు, కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను ఎత్తుక్కుంటాడు నాయన. బిడ్డ, జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది నాయన. జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే దాని గురించి మనకు ఒకరు గుర్తు చేస్తూ ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది నాయన. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు బిడ్డ. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు నాయన, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి బిడ్డ. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు బిడ్డ, దాని గురించి పని చేయడమే తెలియాలి నాయన. బిడ్డ, జీవితం అంటేనే ఒక సాహసం. సాహసం చేయకపోతే జీవితంలో ఏదీ మిగలదు నాయన. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు నాయన. ప్రార్థన చేయడం, ఓపిగ్గా వేచి చూడడం వల్ల అల్లా కష్టాల నుంచి మనల్ని దూరం చేస్తాడు. బిడ్డ, అన్నిటికంటే ఒకరిపై మరొకరు చూపే ప్రేమ గొప్పది నాయన. అది ఎన్నో తప్పులను కూడా క్షమించేలా చేస్తుంది. దేవుడు నిన్ను వదిలేయలేదు నాయన, నీ కష్టాలను చూసి దూరంగా ఉండడం లేదు. ఇది పరీక్షాకాలం మాత్రమే బిడ్డ. దీన్ని గెలిస్తే ఆ భగవంతుడు నీకు చక్కటి జీవితాన్ని అందిస్తాడు నాయన. బిడ్డ, చేసే పనిని ఆనందిస్తూ చేయడం వల్ల అందులో ఎనలేని నైపుణ్యాన్ని సాధించగలుగుతావు నాయన. బిడ్డ, ఎందుకో ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలనిపించింది. నేను చెప్పిన ఈ మాటలను పాటించు, ఆదర్శంగా తీసుకో నాయన. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.